అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఆమ్లెట్‌తో కూర ఎలా చేయాలో చూద్దాం. ఇది రైస్‌లోకి చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో 2 కోడిగుడ్లు పగలగొట్టుకుని వేసుకున్నాక చిటికెడు సాల్ట్, చిటికెడు కారం, చిటికెడు పసుపు వేసి ఒకసారి కలుపుకుని స్టవ్ మీద కళాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఈ ఆమ్లెట్ వేసుకోవాలి. ఇలా ఆమ్లెట్ వేగినాక తిరగేయండి. ఇలాగా 2 సార్లు ఆమ్లెట్లు వేసుకోండి. 2 ఆమ్లెట్లు రెడీ చేసుకోండి 4 కోడిగుడ్లతో. ఇలా తర్వాత వీటిని పీసెస్ కింద కట్ చేసుకోండి. చిన్న సైజు కావాలితే చిన్న సైజు, పెద్ద సైజు కావాలితే పెద్ద సైజు కట్ చేసుకుని పెట్టుకోండి. ఇది ట్రెడిషనల్ రెసిపీ అండి. పాతకాలం నుంచి ఇలా చేసుకుంటున్నారు. స్టవ్ మీద వేరే కళాయి పెట్టుకుని ఆయిల్ వేసి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకుని నేను కల్లుప్పు వేస్తున్నానండి. మామూలు ఉప్పు అయినా సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి వేయించి మూత పెట్టుకోండి. ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గినాక 2 టమోటోలు చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకుని ఒకసారి కలుపుకుని చిటికెడు పసుపు వేసి మళ్ళీ కలుపుకుని మూత పెట్టి మళ్ళీ ఒక 10 నిమిషాలు మగ్గించాలి. ఈ 2 మగ్గినాక 2 పెద్ద స్పూన్లు కారం వేసుకోండి. మీకు తగినట్టు కారం వేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ కలిపి ఒక గ్లాసు వాటర్ గ్లాస్ ఉంటుంది కదా, వాటర్ గ్లాస్తో గ్లాసు అర గ్లాసు గ్లాసున్నర వరకు వాటర్ వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపి ముందుగా రెడీ చేసుకున్న ఆమ్లెట్లను ఇందులో వేసుకుని ఒకసారి మళ్ళీ కలిపి మూత పెట్టి మీడియం మంటలో ఓ 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఇలా ఉడికినాక ఒకసారి తిప్పి ఓ నిమ్మకాయ అంత సైజు చింతపండును ముందుగా నానబెట్టుకుని ఉంచుకోండి. దీన్ని ఇలా పిసికి రసం తీసుకోండి. ఈ విధంగా రసం తీసుకున్నాక ఈ రసం అందులో వేసి మళ్ళీ ఒకసారి కలిపి మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించండి. ఇందులో ఒక అర స్పూను ధనియాల పొడి వేసుకోండి. వేసుకోకపోయినా పర్లేదు, మీ ఇష్టం. ధనియాల పొడి వేసుకుంటే టేస్ట్ బాగానే ఉంటుంది. మళ్ళీ కలిపి మూత పెట్టండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే చేయండి.